జై శ్రీరామ్. 500 సంవత్సరాల కళ నెరవేరింది. అయోధ్యలో శ్రీరాముడు కొలువయ్యాడు. బాలరాముడి రూపంలో ఆయన రూపం ఎంత చక్కగా ఉందో కదా. కళ్ళారా చూసి స్వామిని మనసారా ఒక్కసారి మొక్కుకుని వెళ్ళాలని అందరి కోరిక. అయితే చాలా మంది భక్తులు ఎవరైతే అయోధ్యకు వస్తున్నారో శ్రీరాముని దర్శించుకోవడానికి ఆ రామ మందిరంతో పాటుగా ఇంకా చాలా ప్రదేశాలు ఉన్నాయి. అందులో ముఖ్యమైనది తులసి ఉద్యాన్. ప్రస్తుతం అదే ప్లేస్ లో నేనున్నాను. అసలు తులసి ఉద్యాన్ ఏంటి, ఎలా ఉంటుంది అనేది లోపలికి వెళ్ళి చూద్దాము, పదండి. వా, ఎంత సుందరంగా ఉందో తెలుసా. ఉద్యాన్ అంటే మన తెలుగులో చూసుకుంటే ఉద్యానవనం అని అర్థం. ఒక గార్డెన్ ఇది. తులసీదాస్ కి సంబంధించినటువంటిది. వారికి గుర్తుగా ఇక్కడ వారి విగ్రహం కూడా మనం చూస్తూ ఉన్నాము. కానీ ఎంత సుందరంగా ఉందో తెలుసా. తులసి ఉద్యాన్ అని అంటూ ఉంటారు ఈ ప్రాంతాన్ని. చాలా అద్భుతమైన గ్రీనరీ అండి. పచ్చదనం ఎక్కడ ఉంటే అక్కడ హాయిగా అని అనిపిస్తుంది కదా. ఇప్పుడు వీళ్ళందరూ కూడా రామ మందిర ప్రారంభోత్సవానికి వచ్చారు, అందుకే ఇంత సందడిగా కనిపిస్తోంది. ఇక్కడ చూడొచ్చు ఫ్లవర్, మనకి ఇక్కడ ఫ్లవర్ మధ్యలో ఉన్నట్టుగా ఉంచి వాటర్ ఫౌంటైన్ ఏర్పాటు చేశారు. సో మరి కాసేపట్లో ఈ ఫౌంటైన్ కూడా ఆన్ అవుతుంది. మొత్తం వాటర్ అంతా ఇలా పైకి రావటం, కలర్ఫుల్ లైట్స్ తోటి అరేంజ్ చేశారనమాట. ఎంత సుందరంగా ఉందో చూడండి. మధ్యలో ఇవన్నీ కూడా రోజ్ ఫ్లవర్స్, రోజా మొక్కలు వేశారు. ఇంకొన్ని మొగ్గలు ఆల్రెడీ వచ్చాయి, ఇంకొన్ని రోజులు అయితే అవన్నీ పుష్పిస్తాయి. చాలా సుందరంగా ఉంది. చుట్టూ మధ్యలో మాత్రం వాటర్, చుట్టూ ఇలా ఫౌంటైన్ లాగా ఏర్పాటు చేశారనమాట. సో ఇక్కడ ఏంటంటే ఎవరైతే ఇప్పుడు మనం ఇంత సంబరంగా చూస్తున్నాం, కానీ ఇంకొంచెం అంటే కొద్దిగా కొన్ని రోజుల ముందు, కొన్ని సంవత్సరాల ముందు ఇక్కడ పరిస్థితి ఈ విధంగా అయితే ఉండేది కాదు. కానీ ఇప్పుడు రామ మందిరం ఎప్పుడైతే అనౌన్స్ చేశారో నిర్మిస్తామని చెప్పి, ఆ రామయ్యని ఇక్కడ కొలువు తీరుస్తామని ఎప్పుడైతే చెప్పారో అప్పటి నుంచి సందడి నెలకొంది. అంటే ఒక్కొక్కరు రావడము, అసలు అయోధ్య ఎలా ఉంటుందని చూద్దాం అనుకున్న వాళ్ళు కూడా చాలా మందే ఉన్నారు. అందులో భాగంగా ఇప్పుడు ఇంకాస్త సందడిగా కనబడుతుంది అనమాట. మనకి ఇక్కడ లోపలికి ఎంట్రన్స్ ఒకసారి ఇదంతా చూసుకుంటే మనకి ఒక ఎకరం స్థలం అండి. కంప్లీట్ గా ఇది ప్రభుత్వానికి సంబంధించి ఉందన్నమాట. ప్రభుత్వం వారి చొరవతోటి ఈ విధంగా ఏర్పాటు చేశారు. తులసి ఉద్యాన్ స్థాన్ అని అంటారు ఈ ప్రాంతాన్ని. మొత్తం ఒక ఎకరం స్థలం ఉంటుంది. ఇక్కడ నుంచి లోపలికి మనకి ఒక గేట్, లోపలికి ఎంటర్ అవ్వగానే ఫౌంటైన్ చూస్తాము. ఆ తర్వాత మనకేంటంటే కొద్ది దూరంలోనే ఒక 10-15 అడుగులు వేస్తే మనకి తులసీదాస్ విగ్రహాన్ని కూడా మనం చూడొచ్చు. చాలా ఎత్తులో ఉంటుంది. మనకి రోడ్డు వైపు నుంచి దగ్గర 10-15 మెట్లు ఉంటాయి. ఆ మెట్లు ఎక్కితే అక్కడ మనకి తులసీదాస్ కనిపిస్తారనమాట. సరే, ఇంకా ఆలస్యం ఎందుకు, ఒకసారి వెళ్ళి అక్కడికి దర్శనం చేసుకుందాం రండి. ఎంత హాయిగా అనిపిస్తుందో తెలుసా. ఇంతమంది సందడిగా ఉన్నా కూడా ప్రశాంతంగా ఉంది వాతావరణం అంతా కూడా. పైకి మొత్తం ఒక గోపురం లాగా ఏర్పాటు చేశారు. అసలు ఒకసారి ఆ నిర్మాణం చూడండి ఎంత సుందరంగా ఉందో. కంప్లీట్ వైట్ పాలరాతితో నిర్మించారన్నమాట. పూర్తిగా పాలరాయితో నిర్మించినదే తులసి గార్డెన్ లో ఉన్నటువంటి ఈ గోపురం లాగా ఏదైతే ఉందో, ఇక్కడ తులసీదాస్ వారిని ప్రతిష్ఠించారని చెప్పుకోవాలి. అక్కడ విగ్రహ రూపంలో వారు మనకు కనిపిస్తారనమాట. మొత్తం 4 వైపులా కూడా ఇలా గోపురాలు మనకు కనిపిస్తాయి. ఇవన్నీ కూడా పాలరాతివే, కంప్లీట్ గా పాలరాతితో చేసినవే, మొత్తం మార్బుల్ తోటి. ఇటువైపు అంటే మనం నార్త్ సైడ్ ఎక్కువగా చూస్తాం. అంటే ఉత్తర భారతంలో ఎక్కువగా నిర్మాణాలన్నీ కూడా మార్బుల్ తోనే ఉంటాయి, చెక్కు చెదరకుండా ఉంటాయి. భలే అంటే చూడగానే మొత్తం ఆ తెల్లదనంతో ఏమో గానీ భలే వెలుగులతో ఉంటాయి. ఒక్క లైట్ వేసినా చాలు ఇంకా మెరిసిపోతూ దగదగా కనిపిస్తాయి అనమాట. 4 వైపులా ఇలా చిన్న గోపురాలు. పెద్ద గోపురం మనకి ఇక్కడ తులసీదాస్ వారు కూర్చున్న దగ్గర ఉంటుంది. తులసీదాస్ ఎంత చక్కగా ఉన్నారో కదా. రామ భక్తుడైన ఎంత పరమ భక్తుడో మనందరికీ తెలుసు. వారు రచించినటువంటి రామచరిత మానస్ మనందరం చిన్నప్పుడు పుస్తకాల్లో చదువుకున్నాము. చాలా మంది ఇప్పుడు ఏముంది, మనకి గూగుల్లో ఇన్ఫర్మేషన్ చాలా ఈజీగా దొరికేస్తుంది. అలాంటి పరిస్థితుల్లో మనం ఉన్నాం. కానీ మన పెద్దలు చెప్తారు వీరి గురించి. ప్రత్యేకించి రామ భక్తుల్లో వీరి పేరు ఖచ్చితంగా ఉంటుంది, ముందు వరుసలో ఉంటుందని చెప్పుకోవాలి. ఎంత చక్కగా వారు రామ చరిత్రను రాశారని అంటే గనక, వీరు రాసినది చదువుకున్న తర్వాత రామచరిత మానస్ లో రాముడి గురించి ఎంతో గొప్పగా మనం విన్నాము. అంటే రామయ్య ఈ విధంగా కూడా ఉండేవారా, అంత చిన్న బాలుడి దగ్గర నుంచి వారి వ్యక్తిత్వం ఈ విధంగా ఉంటుందని ఎంతో మందికి ఆదర్శప్రాయంగా, అంటే అందరికీ తెలిసే విధంగా చేశారని చెప్పుకోవాలి. వాల్మీకి రచించిన రామాయణంలో దాంతో తీసుకుని అక్కడి నుంచి రామచరిత మానస్ వారు హిందీలో రచించడం మనం చూసాం. అలాగే ఇంకొకటి ఖచ్చితంగా అందరికీ తెలిసిన విషయమే, మనందరం నిత్యం చదువుకునేటువంటి హనుమాన్ చాలీసా వీరు రచించిందే. ప్రతినిత్యం మనం ఆ బలం కోసం, మన ధైర్యం కోసం ఆ హనుమాన్ని మనం కీర్తిస్తూ ఉంటాం కదా. అందులో హనుమాన్ చాలీసాని రచించింది వీరే, తులసీదాస్. ఎంత చక్కగా కూర్చున్నారో చూడండి. చాలా సింపుల్ గా ఉన్నారు. ఎల్లో కలర్ పంచ, అలాగే శ్రీరామ్ అనేటువంటి ఆ పై పంచ మనం చూస్తూ ఉన్నాము. ఇక చేతిలో జపమాల ఉంది వారికి. చేతిలో జపమాల చూస్తున్నాం. అలాగే మరో చేతిలోనేమో పుస్తకం చూస్తున్నాం. ఎంతసేపు ఆయనకి రచనలు, స్వామి వారిని కీర్తించడం. ముందుగా రామ భక్తుడు ఆయన, అలా రామ భక్తుడిగా ఉండి హనుమానికి కూడా భక్తులుగా మారి హనుమాన్ చాలీసాని వారు రచించారు. ఎంత ఇక్కడ కూర్చుంటారండి, నిజంగా చాలా మంది మెడిటేషన్ చేసుకుంటారు. అలాగే కొంతమంది ఏంటంటే గురువుగా భావించి వారిని ఆ రామయ్యని కీర్తిస్తూ, ఆ రాముని తలుచుకుంటూ ఇక్కడే కాసేపు కూర్చుని ధ్యానం కూడా చేసుకుంటారు. అంటే ఎప్పుడైనా సరే మనం ఏదైనా చిన్న పని చేస్తే, ఉదాహరణకి నేను ఇప్పుడు అయోధ్యను వచ్చాను అని అంటే, అయోధ్యకి
రావడానికి ఇది నా పూర్వజన్మ సుకృతం, అదృష్టం అని భావిస్తున్నాను. కేవలం స్వామిని వచ్చి దర్శించుకున్నందుకు. అలాంటిది స్వామి గురించే చెప్పటం, ఇలాంటిది ఇంకెంత పూర్వజన్మ సుకృతంగా భావించాలో చెప్పక్కర్లేదు. అది తులసీదాస్ గారికే దక్కింది. చాలా సింపుల్ గా ఉండేవారు. వీరు రాజాపూర్ అనే గ్రామానికి చెందిన వ్యక్తి, ఉత్తరప్రదేశ్ వీరిది కూడా. సో ఇక్కడ వ్యక్తి అవ్వటము మాకు చాలా గర్వకారణం, సంతోషం అనే ఉద్దేశంతో ఈ విధంగా ప్రభుత్వం వారు వీరి పేరు మీదే అయోధ్యలో, ప్రత్యేకించి రాముల వారి సన్నిధిలోనే, అంటే పురవీధుల్లోనే మనకు కనిపిస్తుంది, అయోధ్యలోనే తులసి ఉద్యాన్ స్థాన్ అనేటువంటి పేరుతోటి ఒక గార్డెన్ ఇలా ఏర్పాటు చేశారు. చాలా సుందరంగా ఉంది. దూరం దూరంగా మనకి ఇంకో కొన్ని గోపురాలు అవి మనకు కనిపిస్తాయి. బట్ ఇక్కడ మనకి ఇక్కడ తులసీదాస్ వారి విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. అందరికీ తెలిసే విధంగా, ఎవరికైనా తెలియకపోయినా పిల్లలు ఎవరైనా అడిగినా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసే విధంగా అనమాట. ఇక్కడ చూడొచ్చు దీపాలు వెలిగిస్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు రాముడు మళ్ళీ అయోధ్యకు వచ్చారు కాబట్టి స్వాగతం పలికే విధంగా ఇలా అనమాట. చాలా సింపుల్ గా ఉన్నారు. ఒకసారి దండం పెట్టుకుందాం. మనందరికీ గురువు గారుగానే భావించాలి. ప్రశాంతంగా కూర్చున్నారు ఆయన. అంటే ధ్యానం చేసేటప్పుడు ఎలా కూర్చుంటారో అదే విధంగా కూర్చున్నారు. ఇగో ఇదంతా కూడా పాలరాతితో చేసినదే, కంప్లీట్ ఇదంతా కూడా మార్బుల్ తోనే నిర్మించారు. ఇక్కడ వారి గురించి అనమాట కొన్ని వాక్యాలు, తెలియని వాళ్ళకి తెలిసే విధంగా వారి గురించి కొన్ని వాక్యాలు ఈ విధంగా రాసి ఉంచారనమాట. ఇలా తెలుసుకుందాం ఇంకాస్త అసలు ఏమిటి తులసీదాస్ గారు వీరి గురించి. आपका नाम? मैं पंडित विजय शास्त्री जालंधर से आया हूँ, पंजाब से जी जी। तुलसीदास जी के बारे में। गोस्वामी तुलसीदास जी भगवान राम जी के अनन्य भक्त थे। भगवान राम की भक्ति, राम के दर्शन गोस्वामी तुलसीदास जी महाराज को प्राप्त हुए। गोस्वामी तुलसीदास जी ने भगवान राम के चरित्र के ऊपर, आचरण के ऊपर तुलसीकृत रामायण ग्रंथ की रचना की। उस ग्रंथ में भगवान राम की मर्यादा दिखाई गई कि भगवान कितने मर्यादित थे, कितने संतुलित थे। संपूर्ण प्रजा को अपने औरस पुत्र के समान भगवान राम प्रेम करते थे। तुलसीदास जी से यही शिक्षा मिलती है कि सच्ची भक्ति से, सच्ची श्रद्धा से भगवान प्राप्त हो जाते हैं। सच्चे मन से की हुई भक्ति सफल होती है। और आज का बहन बहुत पवित्र पावन दिन है, 22 जनवरी 2024। भगवान रामलला अपने नूतन भव्य महल में, भवन में स्थापित हो गए, विराजमान हो गए। जननी जन्म भूमिश्च स्वर्गादपि गरीयसी। भगवान को अपने जन्म स्थान से हटा दिया था, मंदिर तोड़ दिया और वहाँ एक ढांचा बना दिया। 528 सालों के बाद हमारे हिंदू पूर्वजों के संघर्ष ने, के बलिदान आज काम आए और पुनः भगवान अपने सुंदर महल में, जहाँ उनका जन्म हुआ था, भय प्रगट कृपाला दीन दयाला, जहाँ प्रकट हुए भगवान, जहाँ उन्होंने जन्म लिया, उसी स्थान पर विराजमान हो गए। आज का इतना पवित्र पावन दिन है, दीपावली से कम नहीं है। महादीपावली पूरे भारत में मनाई जा रही है। सुमन टीवी का बहुत बहुत धन्यवाद। और आप भी बहुत विद्वान हैं, मैंने आपको सुना बड़ी देर से, आपको बहुत ज्ञान है। बहुत बहुत धन्यवाद। जय श्री राम। शुक्रिया। జై శ్రీరామ్. ఒకటే చెప్తూ ఉన్నారు, ఆ మర్యాద పురుషోత్తముడి గురించి తులసీదాస్ గారు ఎంత చక్కగా రచించారో మనం తెలుసుకున్నాము రామాయణం ద్వారా. ప్రత్యేకించి వారికి, తులసీదాస్ గారికి ఆ రాముడి దర్శన భాగ్యం కలిగింది. అసలు ఎంతటి అదృష్టం అది. మనం మామూలుగా ఇట్లా విగ్రహ రూపంలో ఉన్న స్వామి వారిని చూసి తరించడానికి వస్తున్నాం, కానీ ప్రత్యక్షంగా వారు చూశారు ఆ రామయ్యను. అలా ఆయన అనుగ్రహంతో ఇలా హనుమాన్ చాలీస రచించడం కానీ, రామాయణం కానీ ఇవన్నీ కూడా జరిగాయి. ఎంతటి అదృష్టవంతులో కదా. కాసేపు ఇక్కడ కూర్చుని మనం ధ్యానం చేసుకున్న ఆ జ్ఞానం, ఆ శక్తి ఒక గురువుగా వారు మనకు అందిస్తారనే భావన నాది. ఎప్పుడు ఆలయాలను సందర్శించినా కాసేపు అక్కడ ఉండటం నాకు అలవాటు. అదే మాదిరిగా ఒక్క నిమిషం నేను ఇక్కడ ధ్యానం చేసుకుంటాను. చాలా ప్రశాంతమైన వాతావరణం, చాలా చల్లగా ఉంది. కానీ ఒక్క నిమిషం ఇక్కడ కూర్చోవాలి మనసారా. ఒక్కసారి ఆ రాముణ్ణి తలుచుకుంటూ ఈ అద్భుతమైన రోజుది. ప్రత్యేకంగా ఎంతమంది భక్తుల కోలాహలం మనకు కనిపిస్తుందో. మిగతా విషయాలు కూడా చెప్తాను. ప్రత్యేకించి చెప్పుకోవాలి ఏంటి అని అంటే, ఇక్కడే ఇదే ప్రాంతంలో భక్తులు ఉండడానికని బస కూడా ఏర్పాటు చేశారు. వాళ్ళకి ఎక్కడ డబ్బులు ఎక్కడ చెల్లించాల్సిన అవసరం లేదు, అన్ని ఫ్రీ సర్వీసెస్ అందిస్తూ ఉన్నారు అయోధ్య పురవీధుల్లో. ఎవరైతే వేరే రాష్ట్రాల నుంచి వస్తారో వాళ్ళందరికీ కూడా ఉండడానికి టెంట్స్ అవన్నీ ఏర్పాటు చేశారు. అవన్నీ కూడా చూడొచ్చు ఈ పక్కన. సరే, అవన్నీ మీరు విజువల్స్ లో చూస్తూ ఉండండి. మొత్తం వృక్షాలతో నింపేస్తున్నారు ఇదంతా కూడా. చుట్టూ సింపుల్ గా ఉంది, ఎక్కువ హడావిడిగా ఎక్కువ చెట్లు పెంచి ఒక గార్డెన్ లాగా అలా చేయలేదు.
పబ్లిక్ ఎవరైనా వచ్చినా కాసేపు ప్రశాంతంగా కూర్చోవడానికి వీలుగా ఏర్పాటు చేశారనమాట. చాలా సుందరమైన ప్రదేశం ఇది. మనకి అయోధ్యలో ఉన్నటువంటి తులసి ఉద్యాన్ ఖచ్చితంగా అందరూ వీక్షించవలసిన ప్లేస్ అనమాట. మరి మరొకసారి ఆ శ్రీరాముడికి వందనాలు తెలియజేసుకుంటూ జై శ్రీరామ్.